ఒకరేమో పరుగుల రారాజు, మరొకరు క్రికెట్కే రాజు. రికార్డులే వంగి సలాం కొట్టే స్టేచర్ వాళ్ళది. క్రికెట్ ఫ్యాన్స్కే కాదు, ఇండియన్స్ ఎవ్వరికీ కూడా వాళ్ళెవరో ఇంట్రడక్షన్ అవసరం లేదు. మీ అందరికీ ఇప్పటికే క్లారిటీ వచ్చేస్తుంటుంది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, సింపుల్గా గోట్. ఈ బిరుదు ఇవ్వాలంటే వాళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి? ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఈ చర్చను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు. దీంతో కొత్త చర్చ మొదలైంది. క్రికెట్నే ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసిన వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో ఎవ్వరూ చెరపలేని, ఎవరికి సాధ్యం కాదనుకున్న రికార్డులను తన పేరిట రాసుకుని రిటైర్ అయ్యారు. అతను క్రికెట్ గాడ్ అయ్యారు. సచిన్ వల్లే క్రికెట్ చూడడం అలవాటైన వారి సంఖ్య భారత్లో కోట్లలో ఉంటుంది. ఎంతోమంది దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని పరుగుల వరద పారించారు. గడ్డ దేశీ అయినా విదేశీ అయినా సచిన్ క్రీజులోకి వచ్చాడంటే బౌలర్లకు హడల్. అతన్ని అవుట్ చేస్తే చాలు, మ్యాచ్ గెలిచేసినట్టేనే ఫీల్ అయిన టైం కూడా ఉంది. సచిన్ను అవుట్ చేస్తే ఓ అచీవ్మెంట్లా ఫీల్ అయ్యేవారు బౌలర్స్. మొత్తంగా చూస్తే 463 వన్డేలు, 62 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, 15 మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు, 10,000 నుంచి 18,000 పరుగుల వరకు ప్రతి మైలురాయిని ఫస్ట్ చేసిన ఆటగాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్మెన్. టెస్ట్ క్రికెట్లో 51 సెంచరీలతో టాప్ ప్లేస్లో ఉన్న ప్లేయర్. 20 ఏళ్ల వయసుకే 5 టెస్ట్ సెంచరీలు బాధేసినవాడు. ఆడిన అన్ని దేశాలపై టెస్టులో సెంచరీలు చేసినవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. ఇది క్రికెట్ గాడ్ సచిన్ రికార్డుల లిస్టు. మరోవైపు రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ. ఎవరూ తిరగరాలేరనుకున్న సచిన్ రికార్డును బద్దలు కొట్టిన పరుగుల రారాజు కోహ్లీ. 15 ఏళ్ల కెరీర్లో ఎన్నో రికార్డులను చెరిపేసి వాటిపై తన పేరును రాశాడు కోహ్లీ. వన్డేల్లో ఇప్పటి వరకు మొత్తం 50 సెంచరీలు చేసి లెజెండరీ క్రికెటర్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. 519 మ్యాచ్లు ఆడి ఇంటర్నేషనల్ కెరీర్లో 80 సెంచరీలు చేశాడు. వన్డేల్లో 50, టెస్టులో 29, టీ20లో 1 సెంచరీ. 2017-18లో వన్డేల్లో 2 నెలలకో సెంచరీ అన్నట్లు 6 సెంచరీలు చేసిన ప్లేయర్ 2012-2019లో 5 చొప్పున, 2017-2018లో ఆడిన టెస్టులో 5 చొప్పున, 2 ఏళ్లలో 10 సెంచరీలు. ఇవి కోహ్లీ రికార్డులు. క్రీజ్లో కుదురుకుంటే కోహ్లీ సెంచరీ కొట్టడం గ్యారంటీ అన్నది ఫ్యాన్స్ ఫీలింగ్. చేజింగ్లో కోహ్లీ బ్యాటింగ్ చూస్తే చీతా పరుగులానే ఉంటుంది. అతని బ్యాట్ నుంచి వచ్చే పరుగుల వరద వన్డేలు, టీ20లోనే చేజ్ చేస్తూ 2,000కు పైగా పరుగులు చేశాడు ఈ రన్ మెషిన్. ఏదో ఓ రోజు సచిన్ పేరిట ఉన్న రికార్డులు అన్నీ కోహ్లీ తిరగరాస్తాడన్నది క్రికెట్ను క్లోజ్గా చూసేవాళ్ళు చెప్పే మాట. ఇది వీరిద్దరి రికార్డుల్లో కొన్ని. ఇద్దరు ఆడింది ఇండియాకే. ఇద్దరికీ అభిమానుల సంఖ్య కోట్లలో ఉంటుంది. ఇద్దరూ టీమిండియాకు కెప్టెన్గా చేసిన వారే. ఇద్దరూ చిరస్మరణీయ విజయాలు అందించిన వారే. ఇద్దరూ కెప్టెన్గా ఫెయిల్ అయ్యారన్న పేరు గడించిన వారే. మరి అలాంటి ఇద్దరు ఎవరు గొప్ప అంటే ఏం చెప్తాం? ఈ ప్రశ్న వచ్చినప్పుడే అసలు సమస్య అంతా మొదలవుతుంది. సచిన్ అని కొందరు, కాదు కోహ్లీ అని మరికొందరు. ఇలా విడిపోతారు ఫ్యాన్స్. రికార్డుల లెక్కను ముందు పెడతారు. క్రికెట్ దిగ్గజాలను ఈ ప్రశ్న అడిగినా సరైన సమాధానం చెప్పలేని నీళ్లు మింగాల్సిన పరిస్థితి వారిది. కానీ సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, ఆఖరికి సర్ వివ్ రిచర్డ్స్ కంటే విరాట్ కోహ్లీనే ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అంటున్నారు మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు. అతను చెబుతున్న రీజన్ ఏంటంటే 3 ఫార్మాట్లలో అసాధారణ నైపుణ్యం విరాట్ సొంతం. తన ఫిట్నెస్తో పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడని చెబుతున్నాడు సిద్ధు. మరి అది నిజమా? కోహ్లీ సచిన్ను మించినవాడా అంటే ఇటు ఫ్యాన్స్ అయినా, అటు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయినా, విరాట్ ఫ్యాన్స్ అయినా, ఆఖరికి విరాట్ కోహ్లీ అయినా నో అనే చెబుతారు. ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి ప్రచారాన్ని సింపుల్గా ఓ స్మైల్తో కొట్టిపడేశాడు రన్ మెషిన్. ఆయనతో నాకు కంపారిజన్ ఏంటి అంటాడు కోహ్లీ. నిజానికి కపిల్ దేవ్ వరల్డ్ కప్ అందించి ఇండియన్ క్రికెట్ టీంకు గౌరవాన్ని తీసుకొచ్చాడు. 70స్లో మేటి బౌలర్లు ఉన్న వెస్టిండీస్పై సునీల్ గవాస్కర్ హెల్మెట్ లేకుండా బ్యాటింగ్ చేసేవాడు. దాదాపు 15-20 ఏళ్లు సన్నీ డామినేట్ చేశాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ వచ్చి పరుగుల వరద పారించాడు. ఆపై MS ధోని, విరాట్ కోహ్లీ వచ్చారు. వీరంతా ఎవరికి వారే ప్రత్యేకం. ఒక్కొక్కరిది ఒక్కో యుగం. ఆ టైంలో వారే గోట్స్, వారే సూపర్ స్టార్స్. వారు ఆడేప్పుడు పరిస్థితులు వేరు, వారు ఎదుర్కొన్న బౌలర్లు వేరు, అప్పటి రూల్స్ వేరు. ఎవరి టైంలో వాళ్ళు విజృంభించిన వారే. క్రికెట్ను ఓ మెట్టు పైకి తీసుకెళ్లిన వారే. ఇందులో ఒకరిని మించి మరొకరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. ఎవరికి వారే సూపర్ స్టార్స్. అందరికన్నా గ్రేట్, అందరినీ కట్టిపడేసే గేమ్ క్రికెట్ మాత్రమే.